సాధారణంగా 7 ఏళ్ల వయసు పిల్లలంటే ఉదయం నిద్రలేవరు, స్కూల్కు వెళ్లనని మారం చేస్తారు, ఫోన్లలో మునిగిపోతారు. కానీ అనంతపురానికి చెందిన ఈ బుడతడు ఉదయం 5:30కే లేస్తాడు, వ్యాయామం చేస్తాడు, చదువులో అదరగొడతాడు. వీటన్నింటికీ మించి చదరంగంలో చిచ్చర పిడుగులా చెలరేగుతున్నాడు. 7 నెలల శిక్షణలో ఫిడే ర్యాపిడ్ రేటింగ్ ని సొంతం చేసుకుని రికార్డులను తన నిక్కర్ జేబులో వేసుకున్నాడు. చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. చూస్తున్నారుగా ఈ పిల్లాడిని. ఇతని పేరు నిహాల్ నైనాంజన్. వయసు 7 ఏళ్లు. చదివేది 3వ తరగతి. ఇంకా నోటిలోంచి మాటలు స్పష్టంగా రావట్లేదు. కానీ చెస్లో ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు. చూడటానికి అమాయకుడిలా కనిపిస్తాడు. కానీ ఆటలో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తాడు. అనంతపురంలోని తపోవనానికి చెందిన పల్లవి రాఘవేంద్రబాబు కుమారుడి నిహాల్. రాఘవేంద్రబాబు సింగపూరులో ఉద్యోగం చేస్తుండగా ఇంటి నుంచే ఐటీ ఉద్యోగం చేసే తల్లి పల్లవి కుమారుడి చదువు కోసం దానిని వదిలేశారు. నిహాల్ ఓనమాలు దిద్దడం మొదలుపెట్టిన నాటి నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. ఏ అంశాన్నైనా ఒక్కసారి చూస్తే చాలు ఇట్టే పట్టేసేవాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు ఏడాది క్రితం అబాకస్ శిక్షణలో చేర్పించారు. అక్కడ కూడా ప్రతిభ చూపించాడు. చదరంగంలో శిక్షణ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో అనంతపురంలోని A1 చెస్ అకాడమీలో చేర్పించారు. చెస్ అకాడమీలో చేరిన నాటి నుంచి తన మార్కు చూపిస్తున్న నిహాల్ అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు. నేను A1 చెస్ అకాడమీలో జాయిన్ అయినాను. ఉదేశాలు దోయించారు, నాకు చెస్ నేర్పిస్తున్నారు. కర్నూలు టోర్నమెంట్ లో నేను 8 ప్లేయర్స్ ని ఓడించినాను. నాకు 18-1505 వచ్చింది. పేరెంట్ ఇంత కోచ్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అనే ఒపీనియన్తో ఉన్నాము. చెస్ అయితే బాగుంటుంది అని చెస్లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన ఒక 3 monthsకే మంచి రిజల్ట్, టోర్నమెంట్స్ పోయి మంచి రిజల్ట్ తెచ్చాడు. స్కూల్కి 8:30 సార్, స్కూల్కి వెళ్ళిపోయేసి ఈవినింగ్ 4:30కి వస్తాడు. 4:30కి వచ్చిన వెంటనే ఒక 1 hour అబాకస్కి 4:30 to 5:30, మళ్ళీ 5:30 నుంచి ఇంకా చెస్కి వచ్చేస్తాడు. చెస్కి వచ్చి 5:30 నుంచి 9 వరకు ఉంటాడు సార్. ఇంకెప్పుడైనా ఇలా టోర్నమెంట్స్ ఉన్నాయి అంటే మాత్రము ఇంకా స్కూల్ కూడా స్కిప్ చేసి పర్మిషన్ తీసుకొని స్కిప్ చేసేస్తాము. మార్నింగ్ నుంచి నైట్ వరకు స్పెండ్ చేస్తాడు సార్. ఎంత పేషెన్స్గా, ఎంత ఇంట్రెస్ట్గా, చాలా ప్యాషన్ అబ్బాయికి. అసలు ఫుడ్ అనుకోడు, ఇంటికి వెళ్తాను అని కూడా ఇక్కడే నేను స్పెండ్ చేస్తాను, ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాను, అంత ప్యాషన్ ఉంది. గత నెల కర్నూలులో నిర్వహించిన అంతర్జాతీయ ఫిడే బ్లిచ్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ లోనూ సత్తా చాటాడు. అనేక మంది చిన్నారులు పాల్గొన్న ఈ పోటీలో 7 నెలల కాలం శిక్షణతోనే ఈ 7 ఏళ్ల చిన్నారి 1505 రేటింగ్ సాధించాడు. ఇంత తక్కువ సమయంలో రాయలసీమ జిల్లాలోనే ఈ రేటింగ్ సాధించడం తొలిసారి అని కోచ్లు చెబుతున్నారు. ఈ అబ్బాయి నిహాల్ ఫిబ్రవరి 2025లో మన దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. మనం బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ వెరీ సూన్ తను ఎవ్రీడే ఇంట్రెస్టింగ్ బాగా చూపించడం వల్ల కోచెస్ గోవిందరాజులు కానీ అలాగే వాళ్ళు ఎవ్రీడే ఇచ్చే హోంవర్క్స్ ని తను బాగా చేస్తుండేవాడు. దాని ద్వారా నేను పర్సనల్ గా తన్ని ప్రొఫెషనల్ గా ట్రైన్అప్ చేయడం, టేకప్ చేయడం జరిగింది. టేకప్ చేసినటువంటి ఈ 7 months పీరియడ్ లోనే మంచి హార్డ్ వర్క్ చేస్తూ డే టు డే ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఎక్కడ మ్యాచెస్ పోతున్నాడో తెలుసుకుంటూ అలా తన గేమ్ ని డే టు డే ఇంప్రూవ్ చేసుకుంటూ చేయడం జరిగింది. అక్టోబర్ లో జరిగినటువంటి కర్నూలులో ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ అండ్ బ్లిచ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్స్ లో మంచి పర్ఫార్మెన్స్ చూపించి రేటెడ్ ప్లేయర్ మీద విన్ అయ్యి ప్రపంచ చదరంగ సమాఖ్య మరియు అఖిల భారత చదరంగ సమాఖ్య సంయుక్తంగా విడుదల చేసినటువంటి జాబితాలో 1505 రేటింగ్ ని ర్యాపిడ్ విభాగంలో అచీవ్ చేయడం జరిగింది. 3rd క్లాస్ చదువుతున్నటువంటి 7 ఏళ్ల పిల్లోడు 7 నెలల వ్యవధిలో రేటింగ్ సాధించడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద డెడికేషన్ ఆఫ్ ద స్టూడెంట్.